లక్షలు కాలేదు. ఇంతకుముందు 2,50,000 ఉండే 50,000 కట్టించుకోరు. 2 లక్షలు చేసినాము. చేయాలి కదా, చేయాలి. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి పాలన ఎట్లా అనిపిస్తుంది? చేస్తే బాగానే ఉంటది కానీ చేస్తలేడు. అదే ఉంది, అర్థమైతలేదు. అది అంతే అంతే. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 6 గంటల పరిస్థితి ఏంది, కొన్ని చేసిండు కొన్ని చేయలేదు అంతే. ఏ ఊరు మీది? ఫార్మసిటీ రోడ్ ఇచ్చాడు, మా పొలాలు పోతున్నాయి, చాలా పొలం పోతున్నాయి. దాని ఏమి ఇస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే సర్వే చేస్తారు. ఏమి ఇచ్చేది తెలియదు. మరి ఏమి ఇస్తే బాగుంటది అనుకుంటున్నా? మాకు రోడ్ పెద్దగా చేస్తుంటారు, చిన్నగా చేసుకొని మాకు పొలాలు కొంచెం ఉంటే బాగుంటది, చేసుకుంటామని అడుగు. మాకు 2 ఎకరాలు ఉంటే మొత్తం పోతుంది, దాన్ని ఏం చేయాలి? అది ఒకటే. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏం చక్కగా కనిపిస్తలేదు. చూద్దాం ఇంకా ఏముందో అంటారు కానీ ఏం కరెక్ట్ అయితే కనిపిస్తలేదు. చూస్తామంటారు, ఏం చేస్తారో చూద్దాం. మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు కూడా వస్తాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు. టైం దాకా ఏం చేస్తారు ఇంకా చూసి అంతే మరి, అంతే కదా. నిజంగా ఎలక్షన్ పెట్టిల్లు అనుకో, ఇప్పుడు అన్న అంటున్నట్టు ఏంది మరి ఎట్లా ఉంది పరిస్థితి మరి ఇక్కడ? ఇప్పుడైతే పరిస్థితి అయితే ఏం పెద్దగా కనిపిస్తలేదు. ఎక్కడ సైడ్ లేదు, అంతా ఇటు అటే ఊరు అంతే. అంతే ఉంది అంతే. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 గ్యారెంటీలు అమలైనాయి అంటావు, రుణమాఫీ అయిందంట. 6 గ్యారెంటీలు అమలైంది అని ఉత్తదే అమలైంది. ఏంది ఆ బస్సు పెట్టిర్రు, ఆ బస్సు ఏంది, ఆ బస్సు పెట్టే బదులు ఒక మన సంస్థలకే పెడితే మంచిగా బాగుపడేది. అది ఉత్తదే అయింది. అది ఆడలు పోను కొట్లాడే సినిమాకు పోను దానికోసం ఉత్తదే ఉత్తపైన. ఆ రుణమాఫీ సంగతి ఎవరికి అయింది? కాలేదు రుణమాఫీ కాలేదు. నాకు 60,000 బ్యాంకులో ఉన్నది రుణమాఫీ, 20,000 రుణమాఫీ అయింది, ఇంకా 40,000 రుణమాఫీ కాదు. ఏమైనా మెయిన్ చేసా ఎట్లా అయిందంటే నేను చేస్తే అక్కడికి వెళ్ళి రాలేదని ఆయన అంటారు. మొత్తం మాటలు అవన్నీ పిట్టకుతల మాటలు, అవి ముందరికి రాని ముచ్చట్లు, ముందరికి వచ్చే ముచ్చట కాదు, అంత ఉత్త మాటలు. కేటీఆర్ సార్ ఏమంటున్నాడంటే రుణమాఫీ కానులకు మళ్ళీ మేము ఒకసారి ధర్నా పెట్టినాం కాబట్టి రైతులందరూ ధర్నకు కరెక్ట్ ఉండాలి అని ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది బాబు మరి పాలన? ఎట్లా అనిపిస్తుంది? పాలన అంటే 4 రోజులు అయితే ఇంకా ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు అయితే గోయిందా మూసుకొని పోతాం. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. 10 సంవత్సరాలు నాదే అంటాడు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఉత్తమాటలు మస్తు చెప్తాం. అది కాదు, చెప్పుడు మాటలకు చేసే మాటలకు చాలా తేడా ఉంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పిన దాన్ని బట్టి చేయాలి పని. ఆయన చేయడు, అదంతా ఉత్తమం.